జన సైనికులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా వారు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరలేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెగా ఫ్యామిలీకి అభిమానులు ఉన్నారన్న విషయం తెలుసు, కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తనకు తెలియదంటూ ఎద్దేవా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ ఛానల్ విలేకరి ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటారు. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ అభిమాని రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు, నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి, నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదు, మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా అండి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తుంది కదా, ఏంటి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటారు? అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం, కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామాన్య కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని, ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటారు. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ అభిమాని రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు, నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి, నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదు, మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను.